హాయ్ అన్న. సోనియా ఎలిమినేట్ అయింది కదా, ఎలాగనిపిస్తుంది? దరిద్రం వదిలిపోయింది అనిపించింది నాకైతే. మొత్తం ఉన్నంతసేపు కూడా ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూనే వచ్చింది. ఎక్స్పెషల్లీ పృథ్వీ, నిఖిల్ వీళ్ళిద్దరిని అయితే బంధించేసింది మాట. ఒక రూమ్లో పడేసి చీకటి గదిలో పడేసి బంధిస్తారు చూడు ఉగ్రవాదుల్ని, అలాగా హౌస్లో పడేసి బంధించింది. ఆ రకంగా టార్చర్ పెట్టింది వాళ్ళని. ఇప్పుడు మట్టికి చాలా ఫ్రీగా ఆడతారని నా ఒపీనియన్. ఓయ్ బాధపడ్డారులే మరి, అక్క వెళ్ళిపోతుంటే బావలు బాధపడరా ఏంటి, కానీ ఆ మాత్రం ఉంటుంది. అది అక్క వరుసో బావ వరుసో తెలియకే బయటకు వచ్చింది. ఏదో ఒక వరుస మెయింటైన్ చేస్తే అక్కడే ఉండేది సోనియా. అది ఏ కేటగిరీకి చెందిన వరుసో అర్థం కాలే జనాలకి. కాసేపు తల్లి అంటుంది, కాసేపు అక్క అంటుంది. తల్లి ఒళ్ళో పడుకుంటాడా ఎవడైనా కొడుకెళ్ళి, అలాగని అక్కకు ముద్దు పెడతాడు ఏ తమ్ముడెళ్ళి. ఇది మరీ దరిద్రం అన్నమాట. మనం ఇక ఇలాంటివన్నీ కొన్ని విన్నప్పుడు చూసినప్పుడు కూడా చాలా బాధ కలుగుతుంది. ఏంట్రా మనం ఎక్కడున్నామరా, ఏం చూస్తున్నామరా మనం అని కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మెయిన్ కారణం వచ్చేసి సోనియాకి మింగిల్ అవ్వడం రాదు, అలాగే వరుసలు కూడా తెలియదు. నాకు అర్థమైంది దీన్ని బట్టి. అక్కడ వరుస కలుపుకోవడం కూడా రాలా. నిఖిల్ గడిని ఏదో ఫ్రెండ్ అంటదే, మచ్చ అంటదే, లేకపోతే వాడికి నేను తల్లిలాంటి అంటదే, అక్క అంటదే, అన్ని వేరియేషన్స్ మేము తట్టుకోలేకపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడని ఎలిమినేట్ చేయడానికి మెయిన్ రీజన్స్ అయ్యాయి. ఏదో ఒక లవ్ ట్రాక్ నడిపారు ఇంకో ఇద్దరు బాగుండేది. ఒక బావ అనుకోవాలా, అన్నయ్య అనుకోవాలి, లేకపోతే కొడుకు అనుకోవాలా, నిఖిల్ని ఏమనుకోవాలి, లేకపోతే చిన్నోడిని ఏమనుకోవాలి. వాళ్ళిద్దరితో నువ్వు బిహేవియర్ ఎలా ఉంది, చట్టపట్టాలు వేసుకుని లవర్స్ తిరిగినట్టే ఉంది చూసేవాళ్ళకి. ఎలా అంటే చాలా హాట్గా ఉంది, చాలా ఘాటుగా ఉంది. నీ వ్యవహారం చూస్తుంటే నిజంగా ఏదన్నా మిడ్ నైట్ మసాలా సినిమాలు ఏమైనా జరుగుతున్నాయేమో అనిపించింది నాకైతే. అలాంటి బాండింగు, అలాంటి వాతావరణం బట్టి మెయిన్ జనాలు విసిగిపోయారు. నీ బిహేవియర్ ఒకటి అదొక ఎత్తు. నువ్వు ఎవరిని తగులుకున్నావు, ఎవరినైతే నీకు బెస్ట్ అనుకుంటున్నావో వాళ్ళని తగులుకుంటున్నావు. యష్మి అయిపోయింది, నబీల్ మీదకి వచ్చావు. యష్మి ఎలాగా రీలాడేద్దులే, మామూలుగా ఉండదు, సింపు అవతల పడేద్దే. ఆల్రెడీ నామినేషన్లోనే చూసాం యష్మి పర్ఫార్మెన్స్. 5ంటికి మొదలైంది పోయా నామినేషను, 5ంటికి మొదలైంది, 7 దాకా జరిగింది నామినేషను. మళ్ళీ గొడవ ఇంకో 2 గంటలు. ఇంకా మొత్తం మీద పృథ్వీ, నబీలు పర్ఫార్మెన్స్ చేసినంత సేపు ఉంది గొడవ అయితే. మొన్న బెలూన్ టాస్క్కి 3 గంటలు పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళ నామినేషన్ 4 గంటలు పర్ఫార్మెన్స్ చేశారు, మామూలుగా లేదు. అందుకే యష్మిని వదిలేసి నబీల్ మీద పడ్డచ్చు చూడు, అప్పుడు మైనస్ పడిపోయింది సోనియాకి. సోనియా ఎక్స్పెషల్లీ హౌస్లో ఉండవలసిన వ్యక్తే. నేను ఒక రకంగా చూస్తే కొంచెం డిఫెండింగ్ స్కిల్స్, చీఫ్ యాటిట్యూడ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఓవర్ యాటిట్యూడ్స్ ఉన్నాయి. నాకు తప్ప ఈ హౌస్లో ఎవరికి ఏమీ తెలవదో, నేనే పెద్ద ఫిలాసఫర్ని, నా మాట అందరూ వినాలి, వినకపోతే మీ కర్మ, మీరు పోతారు బయటికి. ఆదిత్య గారు ఏమంది, మీరు 4 వారాల దాకా ఉంటా అన్నారు కదా, 4వ వారం వచ్చేసింది, మీకు ఇంకా అవసరం హౌస్కి అంది. అసలు ఈవిడిని తవరేస్తారని ఈవిడికి తెలియదు కదా. ఈవిడ అవసరం లేదని జనాలకు తెలుసు. ఎవరికి కావాలో ఎవరు వద్దో నువ్వు డిసైడ్ చేయకూడదు. నీ డిసైడ్ అంటే నీకు దెబ్బతీసింది, అర్థమైందా? అలాగే మణికంఠ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. మన మణికంఠ చాలా ఇబ్బంది పడ్డాడు. మెయిన్ చీఫ్గా ఉన్నవాడు నిఖిల్, నిజంగా వాడు ఒక పిరికి పందని చెప్పాలి, చీఫ్ కింద అన్ఫిట్ అని చెప్పాలి. ఒకప్పుడు నేనే ఫిట్ అన్నాను, మళ్ళీ అన్ఫిట్ అంటానండి భయ్ అనొచ్చు. కానీ ఒక్క విధంగా చూస్తే 3 వీక్స్ వరకు కూడా నిఖిల్ అనేవాడు చాలా పర్ఫెక్ట్గా ఆడాడు. 4th వీక్ వచ్చేసరికి ఈ సోనియా మాయలో పడి, ఈ సోనియా ఇన్ఫ్లుయెన్స్తో ఆట మొత్తం చెడగొట్టుకున్నాడు. ఈరోజు గ్రాఫ్ లేదు అంటే నిఖిల్కి, ఎక్స్పెషల్లీ సోనియా ఇప్పుడు బయటకు వచ్చేయడం చాలా అంటే చాలా మంచిది, చాలా మంచిది. సోనియా బయటకు వచ్చాడు, ఎందుకంటే వాళ్ళిద్దరికీ వాళ్ళ స్ట్రెంత్ తెలుస్తుంది, వాళ్ళ స్టాండ్ తెలుస్తుంది, ఎక్కడ ఆడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అని తెలుస్తుంది. ఇప్పుడు దాకా తగ్గుతూనే వచ్చారు అందరి దృష్టిలో, హౌస్మేట్స్ దృష్టిలో కూడా. వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్, వీళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ అన్న స్టేజ్లోనే ఆడారు, కానీ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఆడింది లేదు, అర్థమైందా? ఎంతసేపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంది కదా వెనకాల నుంచి. అరే నేను చెప్పినట్టు చేయరా, నువ్వు ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకోకరా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడకరా, వాళ్ళు ఏదో ఒకటి నీ మైండ్ డైవర్ట్ చేస్తారా, ఇలాగా వాడిని బ్రెయిన్ వాషౌట్ చేస్తారు. శుభ్రంగా ఉతికి ఆరేసేసింది. వాడు అన్నంచేపు కూడా పాపం వాడు అటు చెప్పాలో ఇటు చెప్పాలో తెలియక సతమతం అయిపోయి ఈరోజు నాగార్జున గారి దృష్టిలో ఎలా అయ్యాడు, సేఫ్ గేమర్ అయ్యాడు. అందుకే నిఖిల్ నిన్ను సేఫ్ గేమ్ అన్నదే అని పుసుక్కని అనేసాడు. ఆయన ఏదైనా మొహం మీద అనేస్తాడు. నిన్న షేమ్ అయిపోయాడు అందరిలో కూడా. హీరో టు జీరో గేమ్లో కూడా షేమ్ అయిపోయాడు. అందరూ వెళ్ళి ముద్ర గుడ్డేస్తుంది. ఆ రాజు అన్నవాడికి లక్షణాలు ఏమీ లేవు. రాజు కన్నా చీఫ్గా ఉన్నవాడి కంటే
ఇక క్లాన్లో సభ్యుడిగా ఉన్న వాళ్ళకే రాజు గుర్తింపు వచ్చింది. అంటే యాటిట్యూడ్లో కింగ్లా ఉన్నారు ఏలో పృథ్వీ, నబీల్ అని. నబీల్కి ఎక్కువ వచ్చినాయి, అది వేరే విషయం. పృథ్వీకి కూడా ఎందుకు వచ్చినాయి అంటే యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నాడు. కానీ వాళ్ళతో ఉండటం ఒక మైనస్ అడిగి కూడా. వాళ్ళతో ఉండటం, వాళ్ళ మాట్లాడడం, వాళ్ళతోనే తయ్యంటే తందాన అనడం, అదొక మైనస్ పడింది వాళ్ళకి. హౌస్ మొత్తం మీద చూసుకుంటే సోనియాకున్న నెగిటివిటీ బయట కానీ హౌస్లో కానీ జనాల దృష్టిలో కానీ మొత్తం కొలాప్స్ చేశాడు. ఆ నెగిటివిటీ ఎంతవరకు స్ప్రెడ్ అయిపోయిందంటే ఒకానొక టైంలో ఏంట్రా వీళ్ళతో మనం ఉండకూడదురా అని డిసైడ్ అయిపోయారు హౌస్మేట్స్. శక్తి టీంలోకి వెళ్తాక ఎవడో ఇంట్రెస్ట్ చూపించలా, మొత్తం కాంతారా టీంలోకి చూపించారు. ఆ పాయింట్ రేస్ చేసినప్పుడు ముగ్గురు తెల్లమోగాలు వేశారు నిన్న. ఎలిమినేషన్ ముందు జరిగింది ఇది. టోటల్గా మనం ఏమైతే అనుకున్నాం ఆ ఆకుని తెంపేసి పక్కన పడేసాం. అదే సోనియా ఆకులా. ఈ ఆకుల వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి హౌస్కి. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అంటే మన ఒకటి రెండు మాటల్లో చెప్పుకోవాలి అంటే నబీల్ ఉన్నాడు, ప్రేరణ ఉంది, సీత ఉంది, విష్ణుప్రియ కూడా పర్లేదు, పులిహార కలుపుతుందిలే. కానీ పృథ్వీ గడితో మనకు అది కూడా కావాలి కదా. ఎంతసేపు ఆట ఆడినా మనం చూడబుద్దేది. ఆ పులిహార చక్కగా నీట్గా కలుపుతున్నారు వాళ్ళు. ఒక యాంగిల్లోనే లవ్ యాంగిల్లో కలుపుతున్నారు. వీళ్ళకలాగా పిచ్చిరత్త సంబంధాలు ఏమి లేవు అక్కడ. ఈ పిచ్చిరత్త సంబంధాల వల్ల ఏమవుద్దంటే జనాలు డిస్టర్బ్ అయిపోతారు. గేమ్ ఆడకపో ఆడు, అదంతా అనవసరం మాకు. నీకు ఇచ్చే అక్కడ రెస్పెక్ట్ కానీ సంబంధం కానీ ఏదైనా సరే చాలా క్లియర్గా ఉండాలి. అందుకే మెయిన్ రీజన్స్ వల్లే సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయింది. నీకు ఇంకో విషయం చెప్పాడు, హౌస్మేట్స్ ద్వారా కూడా లాస్ట్ మినిట్లో సోనియాకు ఒక అవకాశం ఇచ్చాడు నాగార్జున గారు. హౌస్మేట్స్ అన్నా సపోర్ట్ చేస్తారా లేదా అని చూశాడు. ఎలాగా ఆడియన్స్ దృష్టిలో డౌన్ ఉంది, ఎలాగా మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇద్దరిని ఎవరైనా తీసేస్తా, మీ హౌస్మేట్స్ నిర్ణయం చెప్పండి అన్నప్పుడు మోర్ దెన్ పీపుల్స్ మణికంఠని సపోర్ట్ చేశారు. కానీ సోనియాను ఉండటానికి ఇష్టపడలేదు, ఐసోలేట్ చేశారు నన్ను అంటుంది. నిజంగా చేశారు. ఎందుకంటే నువ్వు ఒక పక్కనే ఉంటే ఐసోలేట్ చేయక ఏం చేస్తారు నిన్ను? అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ ఆ గేమ్ ఏంటది, ఎవరైతే ఫిట్గా ఉన్నారో వాళ్ళని ఉంచి లూజ్గా ఉన్నప్పుడు అదే వీక్గా ఉన్న వాళ్ళని పక్కన పెట్టాలన్నప్పుడే నువ్వు ఫెయిల్ అయ్యావు. నబీల్ని పక్క పెట్టారు చూడు, నువ్వు నిఖిల్ పృథ్వీ కలిపి, అప్పుడే మీరు ఫెయిల్ అయ్యారు. అప్పటి నుంచే మీకు నెగిటివిటీ స్టార్ట్ అయింది. మీ ముగ్గురు మీద టార్గెట్ కూడా పెరిగింది. బైలక్ పృథ్వీగాడు అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పకుండా అంత పులిహార కలుపుతూ మొదలెట్టాడు కాబట్టి ఆడి మీద కొంచెం దృష్టి పెట్టారు జనాలు. ఒకవేళ నిఖిల్ కూడా నామినేషన్లో ఉన్నట్టయితే వాడిని కూడా కిందకు తోసేవాళ్ళు గ్రాఫ్లో. నిజం చెప్తున్నా భయ్య, ఈ మెలిపోవడం నిఖిల్కే ప్లస్, పృథ్వీకి ఎప్పుడు ప్లస్లోనే ఉన్నాడు. ఆడి అయితే అవతల గట్టు లేకపోతే ఇవతల గట్టు, పోతే పోతాను ఉంటే ఉంటాను అన్నట్టు ఆడతాడు. ఆడ ఆట ఒకటి, యష్మి ఆట ఒకటి, సీత ఆట ఒకటి, ఎప్పుడు కూడా డిసైడెడ్ ఆట, ప్రేరణ ఆట ఒకటి. వీళ్ళు డిసైడెడ్ మైండ్స్, అర్థమైందా? ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టు ఆడతారు. నబీల్ అయితే పర్ఫెక్ట్ గేమర్, అర్థమైంది? వీళ్ళందరినీ ఎవరు ఎలాగ ఆలోచిస్తున్నారో, ఎవరు ఎలా ఆడుతున్నారో, వాళ్ళ ఆటలో ఎవరిది బాగుంది అది కరెక్ట్గా గెస్ట్ చేస్తాడో, కరెక్ట్ పాయింట్ పడతాడు. వీళ్ళకిలాగా పిచ్చి వాగడం. సోనియాలాగా అస్సలైతే వాగడం. సోనియాలాగా ఇప్పుడు దాకా ఏ కంటెస్టెంట్ వాగలేదు, అర్థమైందా? ప్రతి వాళ్ళు కూడా ఎవరి కాలే కొద్ది గొడవలు పడినా, హెచ్చు తగ్గులు వచ్చినా కానీ ఎమ్మటెమ్మటనే రీసాల్వ్ చేసుకున్నారు. ఈమె మట్టికి కక్ష కట్టిందంటే నాగుపాములాగా కాటేస్తూనే ఉంది ప్రతి ఒక్కడి మీద. ఎంతసేపు కాటేయడానికే చూసింది. అది ఎక్స్పెషల్లీ నువ్వు ఆడదానివైండు, ఆడవాళ్ళ మీద కాటులేసావు నువ్వు. అందుకే నువ్వు ఐసోలేట్ అయిపోయావు. మరి ఏం చేస్తాం? ఇంతకు మించి మేమేం చేయలేం. నీకు సపోర్ట్ చేద్దామని చాలా ట్రై చేసాం, కానీ నీ బిహేవియరు, నీ మాట తీరు, నీ ప్రవర్తన వల్ల నువ్వు బయటకు వచ్చేసావు. మెయిన్ బిహేవియరే. నువ్వు ఏదో నేను కాలేజీలో కూడా నచ్చను సార్ ఎవరికి, నేను ఎందుకంటే నేను మాట్లాడడం సరిగ్గా నా మాట తీరు కొట్టినట్టు ఉంటుంది, అందుకే ఇక్కడ నచ్చపోవడంలో నాకు పెద్ద ఇబ్బంది లేదు, నా యాటిట్యూడ్ అయితే మార్చుకోదంట. ఓకే, నువ్వు మార్చుకోకపోతే నువ్వు బయటికి వెళ్ళి చక్కగా కూర్చొని నీ యాటిట్యూడ్లో నువ్వే ఉండు, కానీ మాకు నచ్చలేదు నీ యాటిట్యూడ్, అందుకే నేను పక్క తోస్తాం. కాబట్టి ఇది నువ్వు గుర్తుపెట్టుకొని ఇంకా ఎలా బిహేవ్ చేయాలి. నువ్వు ఆర్టిస్టు కదా, ఆర్టిస్ట్గా అవకాశాలు రావాలంటే నీ క్యారెక్టరైజేషన్ అవకాశాలే వస్తాయి. నువ్వు ఎనిమీ క్యారెక్టర్ ఎక్కువ బాగా చేస్తావు, లేకపోతే కొద్దిగా ఎక్స్పోజింగ్ కూడా నీకు అంత వర్కౌట్ అవదేమో. నాకు తెలిసినంతవరకు ఎనిమీ క్యారెక్టర్సే వస్తాయి, ఆ సీరియల్ అవని సినిమాలు అవని. ఆ క్యారెక్టర్ తర్వాత ఇంకో క్యారెక్టర్ చేయగలదని ఒక డైరెక్టర్ అని కూడా ఊహించాలి. నిన్ను ఊహించేలా నువ్వు బిహేవియర్ ఉండాలి, నువ్వు మార్చుకోవాలి, నీ యాటిట్యూడ్ మారాలని కూడా బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టాడు. ఆ గేమ్లో మొత్తం అందరూ నిన్ను పాయింట్అవుట్ చేసి నిన్ను, పృథ్వీ గారిని, నిఖిల్ని అలా ఇమిటేట్ చేసినప్పుడే నువ్వు అర్థం అవ్వాలి.
ఆ సీత మరీ ఓవర్గా చేసింది నిజంగా. ఎలా అంటే ఆ ఇమిటేషన్ విధానంలో మాట్లాడితే పెద్దోడిని ఇలా హగ్ చేసుకోవడం, అంటే హగ్గింగ్స్ మనకే కాదు చిరాకు వచ్చింది, హౌస్మేట్స్కి కూడా చాలా ఓవర్ అనిపించింది. అంత ఓవర్ అవసరంలా, ఊరికూరికినే ఏదో వెచ్చదనం కోసం కోడిపిల్లని రెక్కల్లోకి లాక్కున్నట్టు పద్దాక నువ్వు వాళ్ళని అలుముకుంటా ఉంటే అది దాన్ని ఏమంటారు, ఆ రిలేషన్స్ కూడా నువ్వు సరిగ్గా బాండ్ చేయలేకపోయావు అక్కడ. కనీసం నువ్వు హగ్ చేసుకో, ముద్దులు పెట్టుకో, ఏదైనా చేసుకో. నువ్వు రిలేషన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయక నీకు ఎఫెక్ట్ పడింది. మెయిన్ థింగ్ అదే. నీ రిలేషన్ అనేది తల్లి అంటున్నావు, చెల్లి అంటున్నావు, అక్క అంటున్నావు, లేకపోతే కాసేపు ఉంటే ఏదో రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నావు. ఆ రొమాంటిక్ యాంగిల్ని అసలు ఆ యాంగిల్స్తో మేము పోల్చుకోలేము. ఎందుకంటే మేము ఆ భారతీయులం కాబట్టి. మేము కూడా ఏ అదర్ కంట్రీస్లోనూ ఉంటే ఏ రిలేషన్ అయినా పర్లేదులే అనుకునేవాళ్ళం. ఇక్కడ కుక్క వరుసలు ఏమి లేవు కదమ్మా సోనియా. ఇదంతా సంస్కృతి సాంప్రదాయాలతో నిండిన భారతదేశం కాబట్టి ఇక్కడ చాలా ప్రొటెక్టెడ్గా ఉంటాయి. ఏదైనా వరుస వావి వరుసలో చాలా స్పష్టంగా ఉండాలి. నీకు ఆ స్పష్టత లేకే మెయిన్ థింగ్ పడింది. నెక్స్ట్ నీ బిహేవియరు రెండో థింగ్, నీ మూడు నీకు డిఫెండింగ్ స్కిల్స్, ఓవర్ డిఫెండింగ్ మాట. డిఫెండ్ అంటే నీ వరకే డిఫెండ్ చేసుకోవు, అటు పెద్దోడిని డిఫెండ్ చేస్తావు, ఇటు చిన్నోడిని డిఫెండ్ చేస్తావు, హౌస్ మెంబర్స్ అందరికి ఏమీ తెలియదని డిఫెండ్ చేస్తావు. అది నచ్చల. ఓవర్ యాటిట్యూడ్ మెయిన్ థింగ్. నువ్వు ఈ రోజున ఇలా గ్రాఫ్ నీకు పడిపోయి నువ్వు బయటకు రావడానికే మెయిన్ కారణాలు అవే. ఇంకా అంతకుమించి అయితే ఏమీ లేదు. ఇంకొకటి చెప్పాలంటే, నీకు బాగా నెగిటివిటీ ఉన్న వాళ్ళని మట్టుకి నువ్వు టార్గెట్ చేస్తావు. ఆ విధానం జనాలకు నచ్చలేదు. యస్మిన్ చేసావు, మణికంఠన్ చేసావు, అలాగే నబీల్ని చేసావు. నబీల్ దగ్గరికి వచ్చేసరికి అందరూ హట్ అయ్యారు. యష్మి పిచ్చివాగుడు వాగుతుంది, అప్పుడప్పుడు పిచ్చిదానిలా బిహేవ్ చేద్దు కాబట్టి లైట్ తీసుకున్నారు. యష్మికి ఎందుకంటే ఫస్ట్ నుంచి నెగిటివిటీ ఉంది, సరైన క్యాండిడేట్ దొరికిందిలే అని ఫీల్ అయ్యేవాళ్ళు. పోనీ మణికంఠ కూడా అంటే వాడు తిక్కర వాగుడు వాగుతాడు కాబట్టి పిల్ల బచ్చాగాడు ఆడి మీద పడ్డామన్నా ఒప్పుకున్నారు. అసలు ఎవడి జోలికి వెళ్ళకుండా ఒక గేమే ప్రపంచం అన్నట్టు, లేకపోతే ఒక యాటిట్యూడ్తోనే బ్రతికేవాడు, ఇంతవరకు ఏ హగ్గు తీసుకున్నాడు. ఆడగాలి తగలనోడిని పట్టుకున్నాను వెళ్ళి, ఆడగాలిని తగలనోడిని పట్టుకుంటే ఏమవుద్ది, నిప్పుని పట్టుకుంటే ఏమవుద్ది, కాలుద్ది. ఆ నిప్పునే నువ్వు చెయ్యేసావు వెళ్ళి, చెయ్యగానే జనాలకు కాలింది, బయటకు తోసేస్తారు. అంతే, సింపుల్ లాజిక్, ఏం లేదు దీంట్లో. నువ్వు ఆ నిప్పున పట్టుకోకుండా ఇంకొక నిప్పుని కానీ ఏదైనా పట్టుకున్నా కానీ చల్లారిపోయేది. కానీ ఈ నిప్పు చాలా పవర్ఫుల్, అగ్గితో రగులుతున్న నిప్పుని పట్టుకున్న వెళ్ళి నీ చేతులు కాలిపోయి నేను బయటకు తోసేశారు. ఇదే మెయిన్ రీజన్. ఇంకా